ఈ పేషెంట్స్లో ఎక్కువగా వీజింగ్ వస్తుంది, పిల్లి కూతలు. అంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గు జలుబు జ్వరం ఎలాగో వస్తుంది, బట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వీజింగ్. ఆస్తమా పేషెంట్స్లో ఎట్లయితే పిల్లి కూతలు వస్తాయో ఆ రకంగా ఆస్తమా లేని వాళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ వీజింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ లిటరేచర్ ప్రకారంగా. ఓకే, మనకు అంత హై నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంతవరకు మనకు రాలేదు, అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంకా మేము చూడలేదు. బట్ లిటరేచర్ ప్రకారంగా చెప్తుంది ఏంటంటే ఈ వీజింగ్ అన్నది కొంచెం ఎక్కువ సిమ్టమ్ ఉంటుంది, దగ్గు జ్వరం జలుబు ఇవన్నీ అయితే ఎలాగో ఉంటాయి అన్నమాట. సో అదొకటి. అండ్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా ఈ వైరస్తోని చనిపోయిన దాఖలాలు అయితే లేవు. మన ఇండియాలో ప్రస్తుతానికి ఈ వైరస్ వల్ల చనిపోయారు, ఈ వైరస్ వల్ల సీరియస్ అయ్యారు అన్న దాఖలాలు అయితే ప్రస్తుతానికి లేదు. ఇట్ ఈజ్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్. యూజువల్గా చలికాలంలో వర్షాకాలంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ సడన్గా స్పైక్ అవుతాయి, అట్లానే ఇది కూడా అంతే.